అబ్బా ఇవాళ శనివారం నేను కౌసు తినా అంటే మా దోస్తు హోటళ్లలో వెజ్ కూడా ఉంటదని చెప్పింది. ఆడికి పోయి తినొచ్చినాక గీ వార్త తెలిసింది. షిషి ఎంత పని అయిపోయారా దేవుడా. ఊకనన్నది ఇంటి కదా అని తిన్నదంతా బయటికి కక్కుదామన్నా అది కడుపులు నివాయే అరిగిపాయే కూడా. కానీ మీరు మాత్రం హోటళ్ళని నమ్మి పోకుర్రి. ఎందుకో ఇది చూస్తే మీకు బాగా సమజైతుంది. कितना है किचन आपका? स्टोरेज किधर है? ఆహా ఈగలు చీమెలు జిల్ల పురుగులతోని ఎంత సక్కగున్నాయో కదా వంటలలో వాడే సాసులు. లొట్టలేసుకుంటా కమ్మగా తినొచ్చు కదా. పైసలు పోతే వాయే ఓ ప్లేట్ ఎక్కువ చెప్పుకున్నా నడుస్తుంది. నడుమిట్లా జిల్ల పురుగు వచ్చినా నమ్లుతుంటే ఇంకా కమ్మ ఉంటుంది కావచ్చు. మరి హోటళ్లలో వంట రూమ్ ఇంత చక్కదనంగా ఉంటే మళ్ళీ తిండెంత కమ్మ ఉంటుంది ఏం కథ. ఇంత మంచి వంటలను పబ్లిక్ పోయి ఎగవడి తింటుంటే లోపట ఎంత మంచిగుందో చూద్దామని ఫుడ్ సేఫ్టీ అధికారులు షేకింగ్లు చేస్తే వీళ్ళ పనితనం బయటపడ్డది. మళ్ళీదేమన్నా ఆషామాషి చిన్న హోటలా అంటే అది కాదు. టోలీ చౌకీ కాడ 4 సీజన్స్ అనే పేరు పోయిన రెస్టారెంట్ అట. ఇలా ఇంకో షాకింగ్ ముచ్చట ఏంటంటే వెజ్ నాన్ వెజ్ అన్ని ఒక్కదాన్నే మిక్స్ చేసి వంటలు చేస్తుర్రు. పాపం ఇది తెలియక మనమేమో హే మేము వెజ్ అని చెప్పి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తుంటాం. కానీ లోపల చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉంది కథ. ఇవి తెలియక జనాలు లైన్లు కడుతూనే ఉంటారు బయట తిండికి. ఎంత చెప్పినా ఎవరు వినరు గాని జర ఏడ తింటున్నాం ఎసోంటి తిండి తింటున్నామని ఆలోచన చేసుకోర్రి. ఎప్పుడో అప్పుడు వీలు లేదంటే సరే గాని ఎంత కుదిరితే అంత ఇండ్లల్లనే వండుకొని తినుర్రి. ఓ 4 రోజులు ఎక్కువ ఉంటారు భూమి మీద. ఏమంటున్నాం? తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకు ఆడోళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కినా ఫ్రీ టికెట్. గుడులు తిరిగి మొక్కులు అప్పచెప్పుకోవచ్చు. టూరిస్ట్ జాగాలకు పోయి కాసింత నిమ్మలం కావచ్చు. అంటే అప్పుడప్పుడు సీట్ల కోసం ఆడోళ్ళు షిగలు పట్టుకొని కొట్టుకుంటారు అనుకో, అది వేరే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం అమలు చేయబోతున్నదట. కాకపోతే కొద్దిగా కండిషన్ పెట్టింది. అదేందో మీరే చూడుర్రి. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష. ఇన్నరా ఆధార్ కార్డు పట్టుకొని రాష్ట్రం అంతటా తిరుగుతామంటే నడవది. ఎవ్వల జిల్లాలలో వాళ్ళు తిరగొచ్చు గాని జిల్లా దాటితే మాత్రం పైసలు పెట్టి ఖచ్చితంగా టికెట్ కొనాల్సిందేనట. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పింది. అగో పక్కకున్న తెలంగాణ రాష్ట్రంలో అంతటా తిరిగేటట్టు చేసిండ్రు కదా అని అంటారా? అది ఎన్నికల ముందు అంటే అన్నం కావచ్చు గాని ఇప్పుడు సర్కార్లకు వచ్చినాం కదా, కుర్చీ ఎక్కినాం కదా. కాబట్టి అసొంటి హామీలతోని ఇచ్చిన మాటలతోని పక్క రాష్ట్రాల పథకాలతోని మాకు పని లేదు. మేము అనుకున్నదే చేస్తాం కానీ జనానికి ఏం కావాలనో మాకెందుకు అన్నట్టు చేస్తున్నది అని అంటున్నారు ఆంధ్ర మహిళలు. మేము ఎట్లా చెప్తే అదే రూలు. ఓట్లేసే దానికంటే ముందు రాష్ట్రం మొత్తం తిరిగే ఛాన్స్ ఉన్నది కావచ్చని ఆంధ్ర మహిళలు అనుకుంటే అది వాళ్ళదే పొరపాటు గాని మాది కాదు అన్నట్టు చెప్పింది మేడము. అప్పటికే వైసీపీ లీడర్ ఎవరో ఇదే ముచ్చట ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు అన్నట్టు అడిగిండు. ఇక దీని మీద ఏమంటదో ఏమో గాని ఇప్పటికైనా నయమే. మీ జిల్లాలనే తిరగాలి అనే రూల్తో పాటు నెలకు 5 సార్లనే ఆర్టీసీ బస్సు ఎక్కాలి, 6సారి టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి అని అనలేదు. కాబట్టి మీ జిల్లాలనైనా ఉచితంగా తిరుగుండ్రి అని అంటున్నారు. గద్దెనెక్కేదాకా ఒక మాట, ఎక్కినాక ఇంకో మాట మాట్లాడే రాజకీయాలు తెలిసిన మహిళా మనులు. చూడాలి మరి ముందు ఇంకేమైనా కొత్త రూల్స్ వస్తాయో అని.